కష్టాలని నష్టాలని భరించాను. కన్న తల్లి తను అని తెలిసాక బాధ్యతగా భావించి కాపాడాలన్న తపనతో అలా చేశాను. నీకు చెప్పకుండా చేశాను. ఐఎమ్ సారీ అమ్మా. అమ్మా వద్దాదిత్య, వద్దంటున్నాను కదా. ఇంకేం మాట్లాడుకో, పడుకో. ఏం ఆలోచించుకో, ప్రశాంతంగా పడుకో. పడుకో. నాకు తెలియదు, నేను నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళ మీద విరుచుకుపడి ఉంటుంది. చాలా కోపంగా ఉంది. నిజాలు చెప్పే సమయం కాదనిపిస్తుంది. భగవంతుడా, కాలం కలిసి వచ్చేలా చెయ్యి. నిజం అమ్మకి తెలిసేలా చెయ్యి. వీలు చూసుకొని రేపు తులసితో మాట్లాడాలి. రెస్ట్ తీసుకో. కాఫీ తీసుకోరా. నీకేదైనా అయితే నేను తట్టుకోలేనురా. అసలు నేను బతుకునని నీకు తెలుసు కదా. అమ్మకి నేనంటే ఎంత ప్రేమ. ఏరా, అలా కొత్తగా చూస్తున్నావే అమ్మని? ఆదిత్య, ఏమైందిరా? ఏంట కన్నీళ్ళు? ఏం లేదమ్మా. ఎందుకో చిన్నతనం నుంచి నువ్వు చూపించిన ప్రేమ గుర్తొచ్చింది. సర్లే, నువ్వు కాఫీ తాగు. నా మంచితనం నీకు తెలుసు కదరా. దాన్నే కొందరు స్వార్థం కోసం వాడుకుంటారు. అమ్మా, నేనంటే నీకిష్టం కదా? ఇష్టం ఏంట్రా ఇష్టం? నువ్వు నా ప్రాణం రా. నా గుండెలయ్యే నువ్వే. నా శ్వాస, జీవం అన్నీ నువ్వేరా. నిన్ను చూసుకునే కదరా నేను బ్రతికేది. కానీ నన్ను నీకిచ్చి బతికించింది ఆ అమ్మ. రేయ్, నువ్వేరా. ఇన్నాళ్ళైనా ఇంత ప్రేమగా పెంచిన నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఈ అమ్మ ఆరాటాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అదేం లేదమ్మా, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. బాగా అర్థం చేసుకున్నానమ్మా. అర్థం చేసుకునేవాడివి అయితే అమ్మతో మాట మాత్రమైనా చెప్పకుండా ఆ ప్రియకి కిడ్నీ ఎందుకు ఇస్తావురా? నమ్మేస్తావురా. ఎవరేం చెప్పినా నమ్మేస్తావు. మాయా మర్మం తెలియని వాడివి. రే, మంచితనానికి, మనిషి మెత్తని తత్వానికి కాస్త హద్దుండాలిరా. ఇవాళ రేపు ఎవరి ప్రయోజనాలు వాళ్లవి. స్వార్థం, ఆశ బాగా పెళ్లి మీరిపోయాయిరా. నువ్వు అసలు వాటిని గ్రహించలేవురా. నటిస్తూ, వంచిస్తూ మనుషుల్ని దగ్గర చేసుకుంటారు. అవసరాలు తీరిపోయాక మొహం కూడా చూడరు. అది ఆ తులసి నా కోడలు, నా తర్వాత వారసురాలు అనుకున్నాను. కాని ఒట్టి స్వార్థపర్రాలు, దురాశపర్రాలు. కూతురు హోదా ఇచ్చిందని ప్రియ కోసం నీ ఫ్యూచర్ పాడు చేస్తుందా? 60 సంవత్సరాల భవిష్యత్తు ఒంటి కిడ్నీతో ఎలాగాని అసలు అది ఆలోచించదా? అమ్మా,
నిజం తెలియక నువ్వు తులసిని నిందిస్తున్నావు. తనకి ఈ విషయం అస్సలు తెలీదు. నాకు నేనుగా వెళ్ళి అమ్మకి కిడ్నీ ఇచ్చాను. ఏంటి ఏమన్నావు? అమ్మా అమ్మేంట్రా? అదేనమ్మా, నీతో మాట్లాడుతున్నాను కదా, ఏదో గబాల్ని అలా అనేశాను. అత్తయ్యే. నిజంగా తులసికి చెప్పలేదు. తనకి తెలీదు. నన్ను నమ్మమ్మా. వద్దురా, దాన్ని మాత్రం నువ్వు వెనకేసుకురావద్దు. ఇంత జరిగాక ఇంకా నాకు దానికి మధ్య సఖ్యత కుదర్చాలని, సంధి కుదర్చాలని నువ్వు మాత్రం చూడుకు. నువ్వెన్ని చెప్పినా దాంతో రాజీ పడే ప్రసక్తే లేదు. మర్చిపోరా, అసలు దాన్ని కొన్నాళ్ళు మర్చిపో. అది కాదమ్మా. అది కాదా? నువ్వే ప్రాణమని తలిచే అత్తయ్య మాట కాదని ఎందుకు ఆవేశపడేలా చేస్తావు? మర్చిపో అంటుంది కదా. నువ్వు మాట్లాడుకో. ఏరా, అది కరెక్ట్ గానేగా మాట్లాడుతోంది. దాన్నెందుకు మాట్లాడొద్దంటావు? నిన్న నువ్వు స్పృహ కోల్పోగానే అత్తయ్య ఎంత విలువలాడిందో తెలుసా? తను అంతలా బాధపడడానికి కారణం ఎవరు? వాళ్లే కదా. తను నీతో కిడ్నీ ఇప్పించకపోతే అత్తయ్యకి ఇంత బాధ ఉండేది కాదు కదా. రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ కొనుక్కు కూడా తీయలేదు. నీ మేలు కోసం ఎంత మదన పడుతుందో. తన తర్వాత నువ్వెలా అనే దిగులు కూడా పడుతుంది. ఆ తలుపుతోనే ఈ మధ్యన అస్సలు అత్తయ్య సరిగ్గా తినడమే లేదు. ఆరోగ్యం కూడా మునుపట్లా లేదు. ఏంటమ్మా ఇది? నాకేం కాదు. నువ్వు అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకో. నువ్వు నా మాట వినరా, నాకేమీ కాదు. సరే, టిఫిన్ తీసుకురానా, తింటావా? ఇద్దరం కలిసే తిందామమ్మా. అలాగే తెస్తానుండు, నువ్వు తప్పుకోవే. అమ్మ త్యాగం ముందు నేను చేసింది ఎంత, అమ్మకి ఎలా ఉందో ఒక్కసారి చూడాలి. ఆదిత్య, టాబ్లెట్ వేసుకో. నిన్నొక విషయం అడుగుదాం అనుకున్నాను. నువ్వు సడన్ గా స్పృహ తప్పి పడిపోయావు. అందరూ ఆ హడావిడిలో కంగారు పడిపోయాం. ఇప్పుడు చెప్పు. ఏం చెప్పమంటావు? నువ్వు అడగనే లేదు. నువ్వు మా అమ్మకి కిడ్నీ ఇవ్వడం ఏంటి? నువ్వేం చెప్పలేదు. నాకు ఏం అర్థం కావటం లేదు. నిజం చెప్పు ఆదిత్య, అసలు ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? ముందుగా నాకెందుకు చెప్పలేదు? అసలు విషయం ఏంటి ఆదిత్య? ఇంత సీక్రెట్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటి? అందరికీ ఇలా లేనిపోని అనుమానాలు క్రియేట్ చేసావెందుకు? ఇప్పటికైనా నా ముందు నిజం చెప్పు ఆదిత్య. ఇది ఇలా నిలదీస్తుందేంటి? ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి? ఏం చెప్తే ఇది నమ్ముతుంది? అనుమానాలు అది ఇది అంటుంది. అవి అందరికీ ఎలా తొలగిపోతాయి? చెప్పు ఆదిత్య. ఏంట్రా, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇలా బిత్తర చూపులు చూస్తున్నావేంటి? బిత్తర చూపులేంటి? అయినా ఇందులో అంతలా అనుమానించాల్సిన అవసరమే ఉంది? మేనత్త తల్లితో సమానం. చిన్నప్పటి నుంచి నేనంటే తనకి, తనంటే నాకు ఇష్టం, ప్రేమ.
మా మధ్య రక్త సంబంధం కూడా ఉంది. అందుకే ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. ఓకే, అదే నిజం అనుకుందాం. మరి ఈ విషయమైనా ముందే నాతో చెప్పొచ్చు కదా ఆదిత్య. నేను నీ భార్యని కదా. అర్ధాంగితో అంతరంగం పంచుకోవా? భర్త మీద ప్రేమతో వద్దు అంటావేమో అని. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య? వద్దంటానా? తను నా తల్లిరా. ఏంటి వచ్చి నా కొడుకు పక్కన చేరావు? పైగా అమ్మా బొమ్మ అని ఏదో నూరు పోస్తున్నట్టున్నావు. మాయ మాటలు చెప్పి మరో కిడ్నీ కూడా ఇమ్మని చెవులు కొరుకుతున్నావా? వెళ్ళు, నా కొడుకు దగ్గరికి రాకు. వెళ్ళు, వెళ్ళవే అవతలకు. ఏంటత్తయ్యా అలా అంటావేంటి? నాకు ఆదిత్య కిడ్నీ ఇచ్చిన విషయమే తెలీదు అని చెప్పాను కదా. తెలుసుంటే నీ సంగతి నాకు తెలుసు కాబట్టి వేరేదో ప్రయత్నం చేసుండదాన్ని కదా. ఆదిత్య ఏమో చెప్పకుండా ఇచ్చాడు, మీరేమో నన్ను అంటున్నారు. రావద్దు కలవద్దు అంటే జరిగే పనేనా? ఆదిత్య నా భర్త. చాలా చూశానులే. నువ్వు భార్యవైతే నేను కన్న తల్లిని. నా తర్వాతే నువ్వు ముందు పద, నడు, బయటికి నడు. అత్తయ్య, నాకు చిన్న అనుమానం. ఈ టైంలో నీ అనుమానాలేంటే? టైం అదే నాకు తెలీదు, కానీ డౌటే కదా. నువ్వు గమనించావో లేదో గాని బావలో ఈ మధ్య కొంచెం మార్పు వచ్చింది. తులసిని ప్రేమించినవాడు, పెళ్లాడినవాడు అసలు తులసికి చెప్పకుండా కిడ్నీ ఇవ్వడమేంటి? అయినా ఇది చెప్పిన మాట ఎంతవరకు నిజం? ఇందులో ఏదో జగన్నాటకం ఉంది. ఈ అనుమానమే కాదు, ఇలాంటివి చాలా చాలా అనుమానాలున్నాయి అత్తయ్యా. చాలా అనుమానాలా? ఎస్. ప్రియా పిన్ని ఆరోగ్యం బాగోలేకపోతే కన్న కొడుకు చేయాల్సిన పూజ బావ చేస్తే జబ్బు తగ్గి ఆరోగ్యంగా ఉండడం ఏంటి? తర్వాత గుళ్ళో ప్రియా కొడుకు ఎవరు అని స్వామిని ప్రశ్నిస్తే పాము బావ దగ్గరకొచ్చి ఆగడమేంటి? నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ కిడ్నీ విషయంలో కన్న పిల్లల కిడ్నీ సూట్ అవ్వాల్సిన చోట బావ కిడ్నీ మ్యాచ్ అవ్వడం, బావ ఇవ్వడం, అది పర్ఫెక్ట్ గా ఆమెకు సూట్ అవ్వడం ఏంటి? ఏంటా మిస్టరీ? ఏంటి మిస్టరీ వెనకాలన్న హిస్టరీ? అంటే ఏంటి నీ అనుమానం? నా ఆదిత్య ఆ ప్రియ కొడుకనా నీ అనుమానం? ఎస్, ఎగ్జాక్ట్లీ అదే. మట్టి బుర్ర తింగర బుద్ధి, దీనికి ఇలాంటి అనుమానాలు చేయండి. ఏ లక్ష్మి, పిచ్చి పిచ్చి కూతురు కూసి పిచ్చి పిచ్చి అనుమానాలు కలిగించుకో. నేను ప్రియా అత్తయ్య కొడుకుని అంటావేంటి? నేను మా అమ్మ కొడుకునే, ఖచ్చితంగా ఈ అమ్మ కొడుకునే. లేనిపోని అనుమానాలు నీ తలక మాసిన బుర్రకి రానివ్వకు. పోదరికి. అయ్యో, అంత కోపం అంత కంగారు ఎందుకు బావా? డౌట్ వచ్చింది అన్నాను, తప్ప? కాని మాటలు లేని విషయాలు మాట్లాడడం తప్పే. దీని మాటలు బట్టి చూస్తే ఎందుకో అనుమానం కలుగుతోంది. అవన్నీ ఏ సంబంధం లేకుండా ఎందుకు జరిగాయి? అమ్మా, ఏంటమ్మా దాని పిచ్చి మాటల గురించి ఆలోచిస్తున్నావా? పిచ్చి మాటలేం కాదురా, ఇది చెప్పినవన్నీ కాస్త ఆలోచించాల్సిన మాటలే. అవునత్తయ్యా, బాగా ఆలోచించాల్సిన విషయాలే. ఈ అనుమానాలన్నీ తీరాలంటే
ఒకే ఒక్క పని చేయాలత్తయ్యా. ఏంటి ఆ పని? డిఎన్ఏ టెస్ట్. డిఎన్ఏ టెస్టా? ఏంటి? డిఎన్ఏ టెస్టా? ఎస్. అది చేస్తేనే బావ అత్తయ్య కొడుక, ఆ ప్రియా పిన్ని కొడుక అని డిఎన్ఏ తేలుస్తుంది కదా. ఏంటి ఏంటి తెలిసేది? నా కొడుకు అవునా కాదా అని నేనెళ్ళి టెస్ట్ చేయించుకోవాలా? అది నీ ఇష్టం, కానీ పరిస్థితి అలాంటిదత్తయ్యా. పరిస్థితి అంటే పిచ్చిదానా? లోకం తల్లి, లోకం. బావ పిన్నికి కిడ్నీ ఇచ్చిన సంగతి, అది 100% సూట్ అయిన సంగతి రేపు జనాలకి తెలుస్తుంది కదా. అప్పుడు జనం నాలా అనుమానం వచ్చి ఆగరు. అలా ఎలా, ఇలా ఎలా ఆరాలు తీసి, అర్థాలు మార్చి, దీర్ఘాలు తీసి, లాస్ట్కి వాళ్ళల్లో వాళ్లే జడ్జిలు చేసి, తీర్మానాలు చేసి, ఆదిత్య ప్రియ కొడుకేనా అని అడిగితే ఎలా 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 అత్తయ్య వాళ్ళ నోరు మూయిస్తుంది? హౌ? డిఎన్ఏ రిపోర్ట్ ఉంటే తప్ప? జనం లేదు, తీర్మానం లేదు. ఎవరు నోళ్లు మోయించాల్సిన అవసరం మా అమ్మకు లేదు. నువ్వు పోవే, ఫస్ట్ నువ్వు అవతల పో. రే లేదురా, ఇది చెప్పేది నిజం. వెళ్ళాలి. హాస్పిటల్ కా? హాస్పిటల్లో కాకపోతే డిఎన్ఏ రెస్టారెంట్ లో చేస్తారా బావా? నువ్వు వాగద్దే. అది వాగినా మారినా మనం మాత్రం హాస్పిటల్ కి వెళ్లి తీరవుతున్నాం అంతే. అది కాదమ్మా, ఎవరో ఏదో ఎప్పుడు అంటారని ఇప్పుడు నన్ను ఇది చెప్పిందని అనుమానించడం ఏంటి? టెస్ట్లకి హాస్పిటల్కి వెళ్ళడం ఏంటమ్మా? వెళ్తే తప్పేంట్రా? అడ్డమైన వాళ్ళకి అనే అవకాశం ఇవ్వకూడదు, అనే సందు మనం ఇవ్వకూడదు. మించి వస్తే నోళ్లు ముయించాలి. మనం వెళ్తున్నాము అంతే. టిఫిన్ చేసి కిందికి రా. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. దుర్గమ్మ గారు మీరా? రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? అర్జెంటుగా నాకు నా కొడుక్కి డిఎన్ఏ టెస్ట్ చేయాలి. ఏంటి దుర్గమ్మ గారు, మీకు మీ అబ్బాయికి డిఎన్ఏ టెస్ట్ ఏంటి? అయినా ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించుకునేంత అవసరం ఏమొచ్చింది? చెయ్యాలి అన్నాను అంతే. ఇప్పుడే ఈ క్షణమే మా ఇద్దరికి టెస్ట్ చేసి రిపోర్ట్స్ తెప్పించండి. దుర్గమ్మ గారు, డిఎన్ఏ టెస్ట్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేయించుకునేది కాదు. అసలు ప్రాబ్లం ఏంటో తెలియకుండా చేయకూడదు. ప్రాబ్లం మా పర్సనల్ డాక్టర్. ఇప్పుడు ఈ డిఎన్ఏ రిపోర్ట్ మాకు చాలా అవసరం. మీరు టెస్ట్ చేస్తారా లేకపోతే నన్ను వేరే హాస్పిటల్కి వెళ్ళమంటారా? నేను చేయను అని చెప్పడం లేదు దుర్గమ్మ గారు, కానీ కొడుకు విషయంలో డిఎన్ఏ టెస్ట్ అవసరమా అని. అవసరం ఉంది కాబట్టే మీ హాస్పిటల్కి వచ్చాను. ఇప్పుడు చర్చలు అనవసరం అండి. నేను అడిగింది చెయ్యండి, మీకు కావాల్సింది తీసుకోండి అంతే. మీరు నాకు ఎప్పటి నుంచో తెలుసు. అలాగే మీ అబ్బాయి ఆదిత్య నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు.
అలాంటిది మీరు ఇప్పుడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయండి అంటే ఆశ్చర్యంగా ఉంది. మీకొచ్చిన ఆశ్చర్యాలు నాకు ఎన్నో వచ్చాయి. అందుకే మా ఇద్దరి డిఎన్ఏ రిపోర్ట్స్ కావాలని మిమ్మల్ని అడుగుతున్నాను. తొందరగా టెస్టులు జరిపించండి. మీ అవసరాలు ఏమైనా కొన్నింటికి మీరు సమాధానాలు చెప్పాలి మేడం. అసలు మీరు దేని గురించి డిఎన్ఏ టెస్ట్ చేయించమంటున్నారు? సరే, నా కొడుకు నాకు తెలియకుండా మరో వ్యక్తికి కిడ్నీ డొనేట్ చేశాడు. అది ఆవిడికి కరెక్ట్గా సూట్ అయింది. కిడ్నీ తీసుకున్న మనిషికి వాళ్లు కన్న బిడ్డల్ది తప్ప బయట వ్యక్తులది సూట్ అవ్వదని నాకు తెలిసింది. అలాంటప్పుడు నా కొడుకు కిడ్నీ ఆ మనిషికి ఎలా సూట్ అయింది? నాకు ఆ మనిషికి రక్త సంబంధం ఉండొచ్చు. ఎంత రక్త సంబంధం ఉంటే మాత్రం అంత కరెక్ట్గా ఎలా సూట్ అయింది అనేదే నా అనుమానం.